మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తాళిని కూడా మెడలో ఉన్న తాళిని కూడా రమాదేవి తీసుకొస్తూ ఉంటుంది. మంగళసూత్రాన్ని పట్టుకొస్తుండటంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయి రమాదేవిని చూస్తూ ఉంటారు. రమాదేవి తన మంగళసూత్రాలను తీసుకొచ్చి తులాభారంలో వేసినా కూడా రోజా అయితే తొలతొగుతూ ఇక రమాదేవి అయితే అక్కడున్న చంద్రిక వైపు చూస్తుంది. చంద్రిక చాలా కంగారు పడుతూ ఉంటుంది. చంద్రిక, నీ మెడలో ఉన్న మంగళసూత్రాలని ఇస్తావా లేదా అని రమాదేవి అడుగుతూ ఉంటే, గట్టిగా అరుస్తూ ఉంటే, అయ్యో నేను ఇవ్వను అని చంద్రిక అయితే బాధపడుతూ ఉంటుంది. నీకే చెప్తున్నది, మర్యాదకి ఇస్తావా లేదా అని రమాదేవి అయితే బాగా గట్టిగా అరుస్తూ భయపెడుతూ బెదిరిస్తూ ఉంటుంది. చంద్రిక అయితే ఇంకేం చేయలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి పసుపు కొమ్ము తీసుకురండి అని చెప్తూ ఉంటే పనావిడైతే పూజ గదిలో ఉన్న హర్ష దగ్గరికి వెళ్తుంది. అమ్మగారు పసుపు తాడు తీసుకురమ్మన్నారు అని చెప్తూ ఉంటే హర్ష దగ్గరుండి మరి పసుపు కొమ్ముని ఇంకా పసుపు తాడికి కట్టేసి ఆ మూడు ముళ్ళు వేసి ఆ పసుపు తాడిని ప్లేట్లో పెట్టి ఇక పని మనిషి చేత పంపిస్తాడు. అది తీసుకొచ్చిన వెంటనే ఇవ్వు, ఆ పసుపు తాడు మెడలో వేసుకొని నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రాల్ని ఇచ్చేయి అని రమాదేవి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. చంద్రిక అయితే ఇక బాధపడుతూ పసుపు తాడుని మెడలో వేసుకుంటుంది. మంగళసూత్రాల్ని తీసి రమాదేవి చేతికి ఇస్తుంది. వాటిని కూడా తులాభారంలో వేస్తుంది. అయినా కూడా రోజు అయితే తోగదు. ఇంకేం చేయాలని రమాదేవి అయితే ఇక బాగా కంగారు పడుతూ ఉంటుంది. భ్రమరా, నీ మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇచ్చేసాయి అని రమాదేవి అడుగుతూ ఉంటే, అయ్యో వదిన, ఇవన్నీ రోల్డ్ కోట్ వదిన, బంగారం కాదు అని భ్రమర అయితే తప్పించుకుంటుంది. ఎస్, ఈ తులాభారం పోయినట్లే అని జగదీష్ భ్రమర అయితే ఇక సంతోషపడుతూ హైఫై ఇచ్చుకుంటారు. అప్పుడే చామంతి అయితే బయటికి వెళ్తుంది. కృష్ణుడి దగ్గర ఉన్న చామంతి పువ్వుని చేతిలోకి తీసుకుంటుంది. కృష్ణుడిని బాగా వేడుకుంటుంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నన్ను గెలవనివ్వు స్వామి అని మొక్కుకుంటుంది. అమ్మ, శుభగడియలు పూర్తవుతున్నాయి. మీరు అయితే ఈ రోజాని యువరాణిగా చేయలేరు. ఆ రాజమణి హారం మీ సొంతం కాదు అని వంశాచారాలు తొందర పెడుతుంటారు. అప్పుడే ఇక రమాదేవి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఒక చామంతి పువ్వుని తీసుకొచ్చి తులాభారంలో పెడుతూ ఉంటే, ఏం చేస్తున్నావు, ఆగు అని రమాదేవి అడ్డుకుంటుంది. ఇక గట్టిగా అరుస్తుంది. ఈ పువ్వుని దేవుణ్ణి వేడుకుని ఇందులో పెడతానమ్మా, నా వంతు ప్రయత్నం నన్ను చేయనివ్వండి అని చెప్తూ ఉంటే, ఏంటి ఇన్నేసి బంగారు ఆభరణాలు అందరివి తీసి ఇక్కడ వేస్తే తొలతో గంది నువ్వు చామంతి పువ్వు పెట్టగానే తూగిపోతుందా అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఏంటి పిచ్చి చేష్టలు అని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు కృష్ణ పరమాత్మ తులాభారంలో తోగినప్పుడు అప్పుడు రుక్మిణీదేవి వచ్చి తులసి దళాన్ని పెట్టింది కదమ్మా, అలాగే ఇప్పుడు నేను చామంతి పువ్వు పెడుతున్నాను, నా వంతు ప్రయత్నం నన్ను చేయనివ్వమ్మా అని చెప్తూ ఉంటే, నువ్వు పిచ్చి పిచ్చి మాటలో మాట్లాడుకు, ఇదేమన్నా ద్వాపర యుగమా, నువ్వు ఈ చామంతి పువ్వు వేయగానే బంగారంతో సమానంగా తూకిపోతుందా అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న గురువుగారైతే, అమ్మా, ఏ యుగంలో అయినా దేవుడు ఒక్కడే, దేవుణ్ణి మనం నిస్వార్థంగా వేడుకుంటే ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తాడు. కాబట్టే ఆ అమ్మాయి ప్రయత్నాన్ని అయితే ఆ అమ్మాయిని చేయనివ్వండి, కాదనకండి అని గురువుగారు అంటారు. రమాదేవి అయితే ఏమీ మాట్లాడుతూ మౌనంగా నిల్చుండిపోతుంది. ఇక చామంతి మళ్ళీ దేవుణ్ణి వేడుకొని అమ్మగారిని గెలిపించు స్వామి అని ఆ చామంతి పుష్పాన్ని అయితే ఇక నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అని తులాభారంలో వేసేస్తుంది. ఉన్న పలంగా రోజా అయితే తూగుతుంది. ఇక రమాదేవి అయితే అది చూసి చాలా సంతోషపడుతుంది. ఒక్క పువ్వుతో ఇలా తూగిపోయిందేంటి అని అందరూ అయితే షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఇదంతా చూసి చాలా సంతోషపడతాడు. ఇక రోజా అయితే చామంతి పువ్వుని చేతిలోకి తీసుకుంటుంది. అదే చూస్తూ ఉంటుంది. అదే చామంతి అక్కడికి వస్తుంది. ఏంటే, ఈ పువ్వుతోనే నేను తూగిపోయాను అనుకుంటున్నావా? ఈ ఇంటికి నేను కోడలుగా రావటం నీకు అసలు ఇష్టం లేదు కదా, అటువంటిది నన్ను తులాభారంలో గెలిపించావు కదా, రమాదేవిని గెలిపించి ఇండైరెక్ట్గా నువ్వు నన్ను గెలిపించినట్లే అయ్యింది అని రోజా అంటూ ఉంటుంది. చూడక్క, నేను అమ్మగారి ఉప్పు తింటున్నాను, అమ్మగారు బాధపడుతున్నారు, అది నేను చూడలేకపోయాను, అందుకే నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ నేనేదో నువ్వు ఈ ఇంటి కోడలు కావాలన్న ఉద్దేశంతో అయితే నేనైతే చేయలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు అక్క, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అమ్మగారి మెడలో ఉన్న మంగళసూత్రాలు తీసేసింది. ఇక చంద్రికమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ మంగళసూత్రాలు తీసిచ్చింది. అటువంటి పాపాలు చేపించావు కాబట్టి ఆ పాపాలు నిన్ను ఊరికే వదలవు అక్క, ఊరికే వదిలిపెట్టదు అని చామంతి చెప్తూ ఉంటే, చూడు, ఎవరి బాధలు నాకు అవసరం లేదు,
నేను బాగున్నానా లేదా అని మాత్రమే చూసుకుంటాను. నేను అనుకున్నది జరుగుతుందా లేదా అని చూసుకుంటాను. నాకు అది చాలు. అయినా ఈ పువ్వులు వేశావు, బంగారు ఆభరణాలన్నీ మళ్ళీ తీసి కబోర్డ్లో దాచుకున్నారే కానీ ఈ పువ్వును చూడు ఎలా పడేసి వెళ్ళిపోయారో. ఆ పువ్వేనే ఈ పువ్వు. ఇదిగో నీలాగే ఈ పువ్వు కూడా మిగిలిపోయింది. నీకు విలువ లేదు, ఈ పువ్వు కూడా విలువ లేదు అని రోజా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. అక్క, ఏదైతేనే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చామంతి అంటుంది. రోజా అయితే ఇదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. దేవుడా, మా అక్క చాలా పెద్ద తప్పు చేస్తుంది. తెలుసో తెలియకో తను చేసే ఈ తప్పులకి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసి వస్తుంది. మా అక్కకి అర్థమయ్యేలా చేయి తండ్రి అని చామంతి దేవుణ్ణి వేడుకుంటుంటుంది. ఇక ప్రేమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి డ్రైవర్ బాబు బాధపడుతున్నావు అని చామంతి అడుగుతుంది. ఒక పెద్ద ఆయనకి బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నాడని నేను నిన్ను కూడా తీసుకువెళ్ళాను కదా అంటే, అవును డ్రైవర్ బాబు, ఇప్పుడు ఏమైంది అని చామంతి అడుగుతుంటుంది. అతనికి ఆపరేషన్ చేయాలి. నేను 5 లక్షల వరకు ఇంకా ఎక్కువే డబ్బులు కట్టాను, కానీ 1 లక్ష రూపాయలు తక్కువయ్యాయి చామంతి. ఇప్పుడు ఆ 1 లక్ష కడితేనే ఆపరేషన్ చేస్తారు, లేకపోతే అతని ప్రాణాలు పోతాయి. 1 లక్ష రూపాయలైతే నా దగ్గర లేవు. ఆ 1 లక్ష రూపాయలు ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాను. 1 లక్ష రూపాయల కోసం ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకోవాలా? నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు.